సో హలో ఇట్స్ చిన్ను. సో ఈరోజు అయితే మేము సంక్రాంతి షాపింగ్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఇంకా 2 days ఉంది సంక్రాంతికి. సో ఇంకా షాపింగ్ చేయాలి, డెకరేషన్స్ కొనాలి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు అయితే కొంచెం కొత్తగా అమీర్పేట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం షాపింగ్కి, యూజువల్గా గచ్చిబౌలి కాకుండా. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, లెట్స్ గో. సో అమీర్పేట్ కాబట్టి మేము ఆటో తీసుకుందామని డిసైడ్ అయ్యాము. కింద ఆటో ఉంది కాబట్టి మేము కిందకి వెళ్తున్నాము. మమ్మీ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కిందకి. అంటే యూజువల్గా నేను అమీర్పేట్ సైడ్ వెళ్ళాను షాపింగ్కి, అండ్ చాలా రోజులు అయింది సిన్స్ వి వెంట్ టు అమీర్పేట్. సో వి డిసైడెడ్ లెట్స్ ట్రై దట్ కార్నర్. ఆటో భయ్య అయితే వచ్చేసాడు, సో ఇంకెందుకు లేట్ అని ఆటో ఎక్కేసాము. అమీర్పేట్ కొంచెం దూరం కాబట్టి మేము ఆటో తీసుకుందామని డిసైడ్ అయ్యాం. సంక్రాంతి కాబట్టి ఎక్కడ చూసినా అసలు సంక్రాంతి డెకరేషన్సే. ఆటో అయితే వెళ్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, మేబీ సంక్రాంతి వల్ల ఉంటుంది. మేము అరౌండ్ 11:45కి అమీర్పేట్ రీచ్ అయ్యాము, సెంటర్లో దిగామాట. అలా అమీర్పేట్లో దిగ్గానే ముందుగా కనిపించిన షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. కానీ మాకేమీ అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు లోపల, ప్లస్ చాలా క్రౌడీగా ఉంది ఎందుకంటే సంక్రాంతి టైం కాబట్టి. సో మేమైతే పక్కనున్న కేఎల్ఎం ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాం. కీప్ లవింగ్ మోర్ ఆఫ్ కోర్స్. కేఎల్ఎం అయితే మాకు ఫస్ట్ టైం, ఇప్పటి వరకు మేము అస్సలు ట్రై చేయలేదు. సో కేఎల్ఎంలోకి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అంబియన్స్ బాగా నచ్చింది. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉన్న ఎథనిక్ వేర్ తీసుకుని ట్రయల్ చేయడానికి అయితే వెళ్ళిపోయా. ఫస్ట్ అయితే ఈ డిఫరెంట్ ఫిష్ కట్ టైప్ డ్రెస్ ట్రై చేశాను, నాకైతే పర్సనల్గా డ్రెస్ చాలా నచ్చింది. సెకండ్ అయితే ఈ ఎంబ్రాయిడర్డ్ గాగ్రా టైప్ డ్రెస్ ట్రై చేశాను, కానీ నాకేమీ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. థర్డ్ అయితే ఈ వైట్ ఫ్రాక్ టైప్ విత్ జాకెట్ ట్రై చేశాను, నాకైతే ఇది బాగా నచ్చింది. ఫోర్త్ అయితే ఈ ఆలియా కట్ లాంటివి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకైతే అంత ఎఫెక్టివ్ ఆర్ అప్ టు మార్క్ అనిపించలేదు. ఫిఫ్త్ అయితే ఈ పింక్ డ్రెస్ ట్రై చేశాను అండ్ ఇట్ వాజ్ సో గుడ్, నాకైతే చాలా నచ్చింది. సిక్స్త్ అయితే నేను ఒక బ్లాక్ ధోతి టైప్ ట్రై చేశాను అండ్ ఇట్ హ్యాస్ బికమ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ షూర్. నా షాపింగ్ అయిపోగానే మేమైతే శారీ సెలెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీకి, అత్తమ్మకి, నానమ్మకి కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేశాము. దాని తర్వాత మేమైతే బిల్లింగ్కి వెళ్ళిపోయాము. అసలు లగేజెస్ చూసారా, మేమైతే ఎంత షాపింగ్ చేసామో, సంక్రాంతి కదా అలాగే ఉంటుంది. ఇంకా షాపింగ్ అవ్వగానే మేమైతే తినడానికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ కాకతీయ డిలెక్స్ మెస్లో లైన్ చూడగానే ఇంకా వెనక్కి తిరిగిపోయాము. సో మేమైతే ఇంకా ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇంకా ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేసుకోవడం కానీ కర్రీస్ కానీ తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాం. హలో, సో వీఆర్ బ్యాక్. సో అక్కడ ఆటో ఎక్కేసి బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఆన్లైన్లో కూడా ఏమీ లేదు ఇంట్రెస్టింగ్, సో డిసైడ్ అయ్యింది కర్రీస్ తెచ్చుకుందామంటే ఒక్క కర్రీ పాయింట్లో కూడా అసలు కర్రీయే లేదు, ఐ మీన్ కర్రీసే లేవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ అందరూ ఏమో సంక్రాంతికి ఊరు వెళ్ళిపోయారు అండ్ మోస్ట్ ఆఫ్ ద కర్రీ పాయింట్స్ వర్ క్లోజ్డ్. సో ఇంకా నెతికి తర్వాత ఫైనల్గా ఒక కర్రీ పాయింట్లో దొరికాయి. సో ఉన్న కర్రీస్ తీసుకుని వచ్చి రైస్ పెట్టుకుని తినేసాము. మేము బయలుదేరింది అరౌండ్ 11కి వెళ్ళాము. 11కి వెళ్ళి 11కి బయలుదేరితే అక్కడికి అరౌండ్ 11:45 రీచ్ అయ్యాము. షాపింగ్ అంతా అయిపోయి ఇప్పుడు ఇంటికైతే 2:30 oddకి వచ్చాము. అండ్ యా, so I think that's all for the video, guys. See you guys in the next episode. Bye.